మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ముంబై, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. पूरा डूब चुका है। सब गाड़ियां आप देख रहे हो, इसके हेडलाइट के ऊपर तक पूरा पानी आ गया है। గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ముంబైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచన చేసింది. ముంబైలో కురుస్తున్న ఈ భారీ వర్షాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. అయితే కుర్లా ప్రాంతంలో ఉదయం భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో 63 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. गाइस, मधुबन पूरा डूब चुका है। सब गाड़ियां आप देख रहे हो, इसके हेडलाइट के ऊपर तक पूरा पानी आ गया है। ये देखिए, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్కు పెద్ద ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కాన్వాయ్ ఎదుట కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు వెంటనే అప్రమత్తమై చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
से फंसी हुई है, तो इसमें पानी है। से फंसी हुई है।